హాయ్ ఫ్రెండ్స్, ఉదయ్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి స్టాక్ని ఎలా ఎంచుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకప్పుడు చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారంలోనో లేకపోతే ఇల్లు కొనడము లేకపోతే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము అని మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న యువతరం అయితే స్టాక్ మార్కెట్ని కూడా ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి సాధనంగా భావిస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొన్ని వందల వేల స్టాక్స్ ఉంటాయి కదా, అందులో మంచి స్టాక్స్ని మనం ఎలా వెతికి పట్టుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఏంట్రా ఇటు స్టాక్ మార్కెట్ అని చెప్పి వంకాయలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఉంది, దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. నేను ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేశాను, ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్. అప్పుడు ఇనీషియల్గా 10,000 ఇన్వెస్ట్ చేద్దామని పెట్టుకున్నాను. మనకు అంతకేం ఐడియా లేదు అప్పట్లో స్టాక్ మార్కెట్ గురించి. అయితే ఆ స్టాక్ బ్రోకర్ ఒక ఆయన నాకు 10,000ని ఒక ఎయిర్లైన్ స్టాక్ చెప్పి ఇది టాప్ సార్ అని చెప్పి ఇన్వెస్ట్ చేయించాడు. కానీ ఈరోజు కూడా అది అదే ప్రైస్లో ఉంది. అయితే నేను 6 నెలల్లోనే అమ్మేశాను అనుకోండి, ఇన్వెస్ట్ చేసాక అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కొంటున్నప్పుడు అనిపిస్తుంది నాకు, అరే 10 వంకాయలు చూసినప్పుడు అందులో చచ్చులు పుచ్చులు అని చెప్పేసి 5 ఏరేసి పక్కన పెట్టేసి 5 మంచివి తీసుకుంటామే. అలాంటి స్టాక్ మార్కెట్లో మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఎలా అంత ఫూలిష్గా నేను అప్పట్లో కొన్నాను అని అనిపిస్తుంటుంది నాకు. సో ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా మీకు స్టాక్ మార్కెట్లో ఒక సెక్టార్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ సెక్టార్లో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, లేదా ఎవరైనా ఒక మంచి స్టాక్ గురించి చెప్పారు, అది మంచిదో కాదు మీరు తెలుసుకోవాలనుకున్నా, ఫస్ట్ మీరు ఆ స్టాక్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాతే మీరు ఆ స్టాక్ని కొనాలి. గుడ్డిగా మాత్రం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కొనకూడదు. సో ఇప్పుడు ఒక స్టాక్ని మంచిదా కాదా ఇన్వెస్ట్మెంట్ కానీ చూడడానికి ఎలా అనలైజ్ చేయాలనేది మాట్లాడుకుందాం. మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి విషయాలని పరిగణలోకి తీసుకోవాలి అనేది మీకు చెప్పడం కోసం ఈ వీడియో మొత్తానికి 2 స్టాక్స్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను అనమాట. ఇవి 2 కూడా పెయింట్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్. స్టాక్ ఏ అనేది 5 ఏళ్లలో 212 రూపాయల నుంచి 116 రూపాయలకు పడిపోయింది. అంటే 45% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అదే స్టాక్ బి చూసుకుంటే 5 ఏళ్లలో 929 రూపాయల నుంచి 3,382 రూపాయలకి పెరిగింది. అంటే 264% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. 2 ఒకే సెక్టర్కి చెందిన స్టాకులు కదా, మరి స్టాక్ ఏ ఎందుకు పడిపోయింది, స్టాక్ బి ఎందుకు అంతలా పెరిగింది, స్టాక్ బి ఒక మంచి కంపెనీ ఎలా కాగలిగింది, స్టాక్ బిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి, స్టాక్ ఏలో లోపించింది ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నేను స్టాక్ ఏ అండ్ స్టాక్ బి యొక్క అసలు పేర్లను చెప్పట్లేదు, ఎందుకంటే పలానా స్టాక్ మంచిది పలానా స్టాక్ చెడ్డది అని చెప్పడం మన ఉద్దేశం కాదు. జస్ట్ ఈ 2 స్టాక్స్ యొక్క రియల్ స్టాటిస్టిక్స్ డేటాను వాడుకొని ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. ఒక కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు మనం మొట్టమొదటి చూడాల్సిన విషయం ఏంటంటే ఆ కంపెనీ యొక్క సేల్స్ ట్రెండ్ ఎలా ఉంది అనేది. ఒక కంపెనీ యొక్క సేల్స్నే మనం టాప్ లైన్ ఆఫ్ ద కంపెనీ అని కూడా పిలుస్తాము. ఈ సేల్స్ మనకి ఏం రిఫ్లెక్ట్ చేస్తాయంటే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్కి ఎంత డిమాండ్ ఉంది అనే విషయం మనకు తెలియజేస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఉండే ఏరియాలో 3 హోటల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఒకే హోటల్ ముందు జనాలు ఎక్కువ ఉంటే మీకు ఆ హోటల్ యొక్క ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఆ హోటల్కి సేల్స్ బాగా జరిగి మంచి ప్రాఫిట్ వస్తుంది అని అర్థమవుతుంది. అదేవిధంగా ఒక కంపెనీ యొక్క సేల్స్ అనేవి కంటిన్యూస్గా ఓవర్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్కి డిమాండ్ ఉంది అనే విషయం అర్థమవుతుంది అనమాట. సో ఇందాక మనం పెయింట్ సెక్టర్కి సంబంధించి స్టాక్ ఏ స్టాక్ బి అని 2 స్టాక్స్ చెప్పుకున్నాం కదా. స్టాక్ ఏ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్కి, స్టాక్ బి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందని చెప్పుకున్నాము. సో ఈ 2 స్టాక్స్ సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ డేటా ఎలా ఉందో చూద్దాం మనం. అండ్ ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పబోయే అన్ని పారామీటర్స్ కూడా 5 ఇయర్స్ డేటా తీసుకుంటాను. మీరు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనాలిసిస్ చేయాలనుకుంటే 5 ఇయర్స్ డేటా తీసుకోండి. మన స్క్రీనర్ లాంటి వెబ్సైట్స్లో దొరుకుతుంది డేటా అయితే. సో ఇప్పుడు సేల్స్ చూద్దాం కంపెనీ ఏ కంపెనీ బివి 5 ఇయర్స్లో. 2017 నుంచి 18 మధ్యలో కంపెనీ ఏ సేల్స్ చూసుకుంటే 22% డ్రాప్ అయ్యాయి. అండ్ 2018 to 19 చూసుకుంటే 6% అప్ అయింది. 19 to 20 19% అప్ అయింది సేల్స్. 20 to 21 చూసుకుంటే మనకి 5% డ్రాప్ ఉంది సేల్స్. ఓవరాల్గా 2017 నుంచి 21 కంపేర్ చేస్తే
6% సేల్స్ డ్రాప్ ఉంది. అంటే 2017లో కంపెనీ ఏ యొక్క సేల్స్ 350 క్రోర్స్ ఉంటే 2021కి వచ్చేసరికి 326 క్రోర్స్ ఉంది. అంటే 2017తో పోలిస్తే తక్కువే ఉంది సేల్స్. అదే మన కంపెనీ బి విషయానికి వస్తే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి సేల్స్ అయితే. ఫస్ట్ 2017లో 15,062 క్రోర్స్ ఉన్నది. 2021కి వచ్చేసరికి 21,713 క్రోర్స్ అయింది. కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. 2017తో పోలిస్తే 44% ఇంప్రూవ్మెంట్ ఉంది సేల్స్లో. సో ఇంత కంటిన్యూస్గా సేల్స్ గ్రోత్ చూపిస్తుంది కాబట్టి కంపెనీ బిని ఇక్కడ మనం మంచి కంపెనీగా పరిగణించవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. 2021లో కరోనా వచ్చింది కదా, ఆ టైంలో అన్ని కంపెనీల సేల్స్ పడిపోయి ఉంటాయి. ఆ టైంలో కంపెనీ ఏది చూసుకుంటే మనకి 2021 టైంలో 5% డ్రాప్ అయింది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా అదే సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీ బి పాజిటివ్ సేల్స్ గ్రోత్ని చూపించింది 7%. సో కాబట్టి మనకి కంపెనీ బికి మంచి బ్రాండ్ వాల్యూ ఉందని, మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే, మనం సేల్స్లో ఎప్పుడైనా అకేషనల్లీ ఒక ఇయర్ డ్రాప్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ సెక్టార్కి సంబంధించి ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు పెయింట్ సెక్టర్ తీసుకున్నాం కాబట్టి చెప్తాను, చమురు ధరలు ఏమైనా పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ పెయింట్కి ముడి సరుకులు చమురుకు సంబంధించి ఉంటాయి కాబట్టి అది ఎఫెక్ట్ చేస్తాయి. అట్లా అవి కూడా చూసుకొని మనం ఎప్పుడైనా అకేషనల్గా 1-2 ఇయర్స్ తగ్గితే ఓకే, కానీ కంటిన్యూస్గా తగ్గుతూ ఉండకూడదు. సేల్స్ కంటిన్యూగా పెరుగుతూ ఉండాలి. అండ్ ఒక కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు మనం చూడాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది చూడాలి మనం. సో ఈ నెట్ ప్రాఫిట్ని మనం బాటమ్ లైన్ ఆఫ్ ద కంపెనీ అని కూడా అంటాము. ఈ నెట్ ప్రాఫిట్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒక కంపెనీ తన ఖర్చుల్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకుని తక్కువ ఖర్చులతో ఎక్కువ లాభాలను సంపాదించగలుగుతుంది అనేది మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే కంపెనీ యొక్క కాస్ట్ ఎఫిషియన్సీ, బిజినెస్ ఎఫిషియన్సీ అనేది నెట్ ప్రాఫిట్ స్టడీ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే వాళ్ళు ముడి సరుకులు కొనాలి. ఆ ముడి సరుకులు చవకగా కొని అండ్ తయారీ ఖర్చు కూడా తక్కువలో చూసుకుని అండ్ జీతాలు అవి కూడా ఒక రీజనబుల్గా మరీ ఎక్కువ లేకుండా ఎంప్లాయీస్వి చూసుకుని ఎక్కువ ప్రాఫిట్ సంపాదించగలిగే కంపెనీయే మంచి కంపెనీ అవుతుంది. ఇప్పుడు మనం స్టాక్ ఏ, స్టాక్ బి యొక్క 5 ఇయర్స్ నెట్ ప్రాఫిట్ డేటా చూసుకుందాం. సో ఈ కంపెనీ ఏ చూసుకుంటే మనకి 2017 నుంచి 20 వరకు చూసుకున్న నెగిటివ్ నెట్ ప్రాఫిట్ ఉంది. అంటే వాళ్ళకి అయ్యే సేల్స్ కంటే కూడా వాళ్ళకి అయ్యే ఖర్చులు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి కంటిన్యూస్గా నెగిటివ్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. అదే కంపెనీ బి చూసుకుంటే మనకి 2017 నుంచి 21 వరకు నెట్ ప్రాఫిట్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతానే ఉంది. అంటే వాళ్ళు ఖర్చులను బాగా కంట్రోల్ చేస్తున్నారు. తక్కువ ధరకే ముడి సరుకులు కొని తక్కువ కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఎంప్లాయీస్ శాలరీస్ అవన్నీ కూడా ఒక రీజనబుల్గా తక్కువగా చూసుకుని వాళ్ళ సేల్స్ నుంచి మ్యాక్సిమం నెట్ ప్రాఫిట్ని డిరైవ్ చేయగలుగుతున్నారు అన్నమాట వాళ్ళు. సో మనం నెట్ ప్రాఫిట్ బట్టి చూసుకుంటే కంపెనీ బి అనేది మంచి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ విషయంలో కంపెనీ ఏ ఎక్కడ ఫెయిల్ అయిందనే విషయాన్ని మనం ఒక 2017 ఇయర్కి సంబంధించి సేల్స్ వాళ్ళకి అయినటువంటి కాస్ట్ డేటాని బట్టి చూద్దామా. కంపెనీ ఏకి 2017లో 350 క్రోర్స్ సేల్స్ అయితే వాళ్ళ మెటీరియల్కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంప్లాయీస్కి కాస్ట్ 335 క్రోర్స్ అయింది. అంటే వాళ్ళకి 350 క్రోర్స్ సేల్స్లో మిగిలింది 15 క్రోర్సే. అది కూడా వాళ్ళ అప్పుల మీద ఇంట్రెస్ట్, గవర్నమెంట్ ట్యాక్స్ అవన్నీ పోగా 10 క్రోర్స్ మైనస్ అయ్యింది వాళ్ళ నెట్ ప్రాఫిట్. అదే కంపెనీ బి చూసుకుంటే మనకి 2017లో 15,000 క్రోర్స్ సేల్స్ అయినాయి. వాళ్ళ కాస్ట్ మాత్రం 12,000 క్రోర్స్ అయింది. కాబట్టి వాళ్ళకి ఆపరేటింగ్ ప్రాఫిట్గా 3,000 కోట్లు మిగిలి ట్యాక్స్లు అవన్నీ పోయినాక 1939 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ వాళ్ళకి మిగిలింది. అండ్ స్టాక్ సెలెక్ట్ చేసేటప్పుడు చూడాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో అనమాట. ఇక్కడ మనకి ఈక్విటీ అంటే ఏంటంటే ఒక కంపెనీకి షేర్ హోల్డర్స్ అందరూ కలిపి పెట్టిన మూలధనం ఉంటుంది కదా, దాన్ని ఈక్విటీ అంటారు. అండ్ డెట్ అంటే ఆ కంపెనీ తీసుకున్నటువంటి అప్పులు అనమాట. సో ఈ డెట్ టు ఈక్విటీ రేషియో ఏం సూచిస్తుందంటే ఒక కంపెనీకి ఉన్నటువంటి ఈక్విటీ మూలధనం కంటే వాళ్ళ అప్పు ఎన్ని రెట్లు ఉంది అనే విషయం సూచిస్తుంది. మనకి ఈ రేషియో ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉంటే ఆ కంపెనీ మంచిదని అర్థం అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. చింటూ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి ఒక 2 రూపీస్ ఉండే చాక్లెట్ని కొనాలనుకుంటున్నాడు. కానీ ఆ అబ్బాయి దగ్గర 1 రూపీ మాత్రమే ఉంది. అండ్ ఆ 1 రూపీలో వాళ్ళ బ్రదర్ది ఒక ½ రూపీ ఉంది. అంటే చింటూ వాళ్ళ బ్రదరు షేర్ హోల్డర్స్ అనుకుందాము.
రూపీ అనేది వాళ్ళ ఈక్విటీ మూలధనం అవుతుంది. అండ్ వాళ్ళకి చాక్లెట్ కొనడానికి ఇంకొక రూపాయి కావాలి. దాన్ని బంటు అనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డెట్ అప్పు తీసుకున్నారనమాట. సో రూ. 2 పెట్టి చాక్లెట్ అనే ఒక అసెట్ని వాళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే చింటూ విషయంలో ఈక్విటీ అనేది రూపాయి అవుతుంది, డెట్ అనేది రూపాయి అవుతుంది. అండ్ రెండు కలిపి వాళ్ళు రూ. 2 చాక్లెట్ కొన్నారు కదా, డెట్ టు ఈక్విటీ రేషియో 1/1 అంటే 1 అవుతుంది. అదే చింటూ దగ్గర రూపాయి ఉండి రూ. 5 డైరీ మిల్క్ కొనాలనుకున్నాను అనుకోండి, చింటూ రూ. 4 అప్పు చేయాల్సి వస్తుంది. అంటే చింటూ దగ్గర ఉన్న ఈక్విటీ రూపాయి అవుతుంది అండ్ డెట్ వచ్చి రూ. 4 అవుతుంది. డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత అవుతున్నప్పుడు 4 అవుతుంది. అంటే చింటూ దాన్ని కట్టడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు చింటూ వాళ్ళ ఫాదర్ నెలకు రూపాయి ఇస్తున్నాడు అనుకోండి, 4 నెలలు కష్టపడితే కానీ ఆ రూ. 4 కట్టలేడు. సో అదేవిధంగా ఏదైనా కంపెనీకి డెట్ టు ఈక్విటీ రేషియో హై ఉంటే అది కొద్దిగా డేంజర్ అని మనం చెప్పుకోవాలి. సో స్టాక్ సెలక్షన్లో మనం చూడాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ఇంట్రెస్ట్ సర్వీస్ కవరేజ్ రేషియో. ఇదేంటంటే ఒక కంపెనీ సేల్స్ తర్వాత ఖర్చుల తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మిగులుతుంది కదా, దాన్ని ఆ కంపెనీ కట్టవలసినటువంటి అప్పులకు సంబంధించిన వడ్డీతో భాగిస్తే మనకి ఈ రేషియో వస్తుంది. ఈ రేషియో మనకి ఏం చెప్తుందంటే ఒక కంపెనీ సంపాదించే ప్రాఫిట్ అది కట్టవలసిన అప్పులకు సంబంధించిన వడ్డీకి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది అనేది సూచిస్తుంది. అంటే ఇప్పుడు కంపెనీ సంపాదించిన ప్రాఫిట్ జస్ట్ వాళ్ళు వడ్డీ కట్టడానికి సరిపోతే ఇంక వాళ్ళకి ఏం మిగులుతుందండి, ఏం మిగలదు కదా. వాళ్ళు కట్టాల్సిన వడ్డీ కంటే కూడా వాళ్ళు సంపాదించే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నప్పుడే ఆ కంపెనీ ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కంపెనీ ఏకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసుకుంటే మనకు -0.92 ఉంది. అంటే వాళ్ళకు కట్టవలసినటువంటి వడ్డీని కూడా వాళ్ళు ప్రాఫిట్ కింద సంపాదించుకోలేకపోతున్నారు, ఇంకా తక్కువ ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళ ప్రాఫిట్ కంటే ఎక్కువ వాళ్ళు వడ్డీ కట్టాల్సి వస్తుంది. అదే స్టాక్ బి తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 47.3 ఉందన్నమాట. అంటే వాళ్ళు కట్టాల్సిన వడ్డీ కంటే కూడా వాళ్ళు 47.3 రెట్లు ఎక్కువ ప్రాఫిట్ని సంపాదిస్తున్నారు. సో అందుకనే స్టాక్ బి, కంపెనీ బి ఏదైతే ఉందో దాని ప్రైస్ రిటర్న్స్ అంత బాగున్నాయి, మనకి అది ఒక మంచి కంపెనీ అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ సెలక్షన్లో చూడాల్సిన పారామీటర్ ఏంటంటే రిజర్వ్స్ అనమాట. ప్రతి కంపెనీ కూడా అది సంపాదించినటువంటి ప్రాఫిట్లో కొంత భాగాన్ని దాచుకుంటూ వస్తుందన్నమాట ఓవర్ ద ఇయర్స్. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఏదైనా పెట్టుబడికి అవసరమైన, నెక్స్ట్ కొత్తగా వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా కూడా ఆ డబ్బులు వాడతారు. లేదంటే కొన్నిసార్లు డివిడెండ్ ఇద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఆ డబ్బులు వాడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. మొత్తానికైతే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా అనుకోండి. మనం పర్సనల్గా సేవింగ్స్ చేసుకుంటాం కదా, రేపొద్దున్న ఏదైనా అవసరం వస్తే ఎలా అని కొంత దాచిపెట్టుకుంటాం కదా, ఆ టైప్లో కంపెనీ కూడా రిజర్వ్స్ దాచిపెట్టుకుంటుంది. సో మనం చూడాల్సింది ఏంటంటే ఏదైనా కంపెనీకి రిజర్వ్స్ అనేది ఓవర్ ద ఇయర్స్ పెరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు అది మంచి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అయితే మధ్యలో 1-2 సంవత్సరాలు తగ్గొచ్చు రిజర్వ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఏదైనా మంచి పెట్టుబడి పెట్టుండొచ్చు ఏదైనా ఎక్స్పాండ్ చేయడానికి. కాకపోతే టోటల్గా చూసుకుంటే మనకి ఓవరాల్గా రిజర్వ్స్ ఓవర్ ద ఇయర్ పెరుగుతూ ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ కంపెనీ బి చూసుకుంటే ఎప్పుడు చూసుకున్నా కూడా పెరుగుతూనే ఉన్నాయి. 7,508 కోట్ల నుంచి 2017లో 2021లో 12,710 కోట్లకు పెరిగింది. అదే మన కంపెనీ ఏ చూసుకుంటే రిజర్వ్స్ అంత కన్సిస్టెంట్గా లేవు. 180 కోట్ల నుంచి 134 తగ్గింది, మళ్ళీ 295 కోట్లు పెరిగింది, మళ్ళీ 2 సంవత్సరాలు 262, 212 కోట్లు తగ్గుతూ వచ్చింది. సో ఇక్కడ రిజర్వ్స్ పరంగా చూసుకుంటే మనకి కంపెనీ బి మంచి కంపెనీ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కంపెనీ డివిడెండ్ పే చేస్తుందా లేదా అనే విషయం మనం చూడాలన్నమాట. సో మనం ఏదైనా కంపెనీ షేర్ కొన్నప్పుడు ఆ కంపెనీలో పెట్టుబడిదారులు అవుతాము. అండ్ ప్రతి కంపెనీ షేర్కి ఒక ఫేస్ వాల్యూ అని ఉంటుంది. ఇప్పుడు స్టాక్ వాల్యూ ₹100 ఉండొచ్చు, కానీ కంపెనీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో అంతే మనకు వాటా ఉన్నట్టు కంపెనీలో. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఫేస్ వాల్యూ రూపాయి అయితే మనకి ఆ స్టాక్ మనం 1000 పెట్టుకున్నా కూడా ఆ స్టాక్లో మనకి రూపాయి వాటా ఉన్నట్టు అనమాట. సో మనకి వాటా ఉన్నందుకు గాను ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఆ లాభాల్లో వాటాను పంచుతారు, దాన్ని డివిడెండ్ అంటారు. సో కంపెనీ డివిడెండ్ పే చేస్తుందా లేదా కన్సిస్టెంట్గానే తెలుసుకోవాలంటే మనకు స్క్రీనర్ లాంటి వెబ్సైట్లో డివిడెండ్ పేఅవుట్ పర్సంటేజ్ అని ఒకటి ఉంటుంది. కంపెనీని క్లిక్ చేసినప్పుడు అది ఓవర్ 5 years మనం చూసుకోవాలన్నమాట.
ఇప్పుడు స్టాక్ ఏ కంపెనీ ఏకి సంబంధించి చూసుకుంటే మనకి లాస్ట్ 5 ఏళ్ళలో వాళ్ళకి వచ్చిన లాభాల్లో 0% డివిడెండ్ పే చేశారు, అంటే ఏం పే చేయలేదు. స్టాక్ బి వాళ్ళకి వచ్చిన లాభాల్లో వరుసగా 2017 నుంచి 51%, 41%, 47%, 43%, 50% పంచిందనమాట. అంటే స్టాక్ బి వాళ్ళు ₹100 వాళ్ళకి ప్రాఫిట్ వస్తే ₹55 దాన్ని డివిడెండ్గా పనిచేశారు వాళ్ళ షేర్ హోల్డర్స్కి. సో కొన్ని కంపెనీస్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఏంటంటే డివిడెండ్ ఇవ్వకుండా దాన్ని రీఇన్వెస్ట్ చేసి కంపెనీని డెవలప్ చేయాలని చూస్తాయి. ఎనీవే డివిడెండ్ తీసుకోవడం అనేది ఒక షేర్ హోల్డర్కి మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మనము ఆ కంపెనీలో ఓనర్ అనేటువంటి ఒక భావనని కలిగిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ వచ్చినట్టు ఆ షేర్ మనం హోల్డ్ చేస్తున్నంతకాలం ఎంతో కొంత పర్సెంట్ మనకి డివిడెండ్గా వస్తూ ఉంటుంది అనమాట. సో కంపెనీ సెలెక్ట్ చేసుకునే ముందు ఇంతకుముందు నేను చెప్పిన 6 పారామీటర్లు కాకుండా ఆ కంపెనీ ఉండేటువంటి సెక్టార్ని బట్టి కూడా కొన్ని స్పెసిఫిక్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ స్టాక్స్లో ఏది మంచి స్టాక్ అని కంపేర్ చేయాలనుకుంటే బ్యాంక్ స్టాక్లో నిమ్ అని ఉంటుంది, NIM, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని ఉంటుంది. ఇదేం చెప్తుందంటే మనకి బ్యాంక్స్ ఇప్పుడు మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా తీసుకుని మనకు వడ్డీ పే చేసి ఆ డబ్బుల్ని కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ కింద ఇస్తుంది వేరే వాళ్ళకి. సో వాళ్ళకి ఆ మధ్యలో ఉండే మార్జిన్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో అండ్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారో మధ్య ఉండే డిఫరెన్స్ని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారన్నమాట. సో బ్యాంక్ సెలక్షన్లో ఇది కూడా ఒక పారామీటర్. అదే మీరు ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక స్టాక్ ఎంచుకోవాలనుకోండి, దానికి కొన్ని సపరేట్ పారామీటర్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే లోడ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, అంటే ఒక సెర్టైన్ పీరియడ్లో వాళ్ళ ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉంది, అంటే ఒక సెర్టైన్ పీరియడ్లో వాళ్ళకి 100 సీట్లు ఉన్నాయనుకోండి, అందులో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, అట్లా కంపారిజన్ ఉంటుంది. నెక్స్ట్ RASK, రెవెన్యూ పర్ అవైలబుల్ సీట్ కిలోమీటర్ ఉంటుంది, అంటే ఒక ప్రయాణికుడిని వాళ్ళు 1 కిలోమీటర్ దూరం ప్రయాణించినందుకు గాను వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, అట్లా ఒక పారామీటర్ ఉంటుంది. అండ్ టెలికామ్ సెక్టర్లో స్టాక్స్ చూసుకుంటే మనకి ARPU అని ఉంటుంది, యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్, అంటే వాళ్ళకు సబ్స్క్రైబర్స్లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి సర్టన్ పీరియడ్కి వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, అట్లా సెక్టర్కి సంబంధించి రకరకాల పారామీటర్స్ ఉంటాయి. మీరు అవి కూడా సెర్చ్ చేసి తెలుసుకుని ఆ సెక్టర్లో ఉండే కంపెనీస్ని కంపేర్ చేసి ఒక స్టాక్ని ఎంచుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మనం ఇంత కష్టపడి అనాలిసిస్ చేసి ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాని నుంచి మంచి రిటర్న్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక స్టాక్ని కొన్న తర్వాత మనం గడికి దాని ప్రైస్ని చూస్తూ ఉండకూడదు. ఇప్పుడు రోజుకోసారి 2 రోజులకోసారి చూసి అయ్యో పెరిగిందే పడిపోయిందే, అలాంటి యాటిట్యూడ్ సైకాలజీ పనికిరాదు అనమాట మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్ని స్ట్రిక్ట్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. ఎలాగైతే మనం ఒక విత్తనం నాటినప్పుడు అది మొలకెత్తి చిగురించి పూత పూసి కాయ కాసి పండి మనకి ఫలాన్ని ఇస్తుందో, అలాగే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. మనం ఒక మంచి స్టాక్ని ఎంచుకుని మినిమం ఒక 4-5 ఇయర్స్ హోల్డ్ చేసినట్టయితే దాంట్లో మంచి రిటర్న్ చూడొచ్చు. అంతేకాకుండా ఆ స్టాక్ వాళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్, డివిడెండ్ లేక బోనస్ షేర్స్ అలాంటివన్నీ పొందొచ్చు. స్టాక్ మార్కెట్లో ఒక మంచి స్టాక్ని ఇన్వెస్టింగ్ కోసం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం పైన నాకున్న అవగాహన మేరకు మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు స్టాక్ మార్కెట్లో ఎటువంటి విషయాల మీద వీడియో కావాలనేది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చిన్న హోంవర్క్ లాట్ తీస్తున్నాం మీకు. మీరు ఆటోమొబైల్ సెక్టర్ తీసుకోండి. ఇప్పుడు మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర అట్లా ఉంటుంది కదా, అందులో మన వీడియోలో చెప్పినటువంటి పారామీటర్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం అనాలిసిస్ చేసి అందులో మీకు ఏ కంపెనీ బెస్ట్గా అనిపించింది, అది ఏ కారణం వల్ల మీకు బెస్ట్గా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గైస్.